ఈరోజు మా ఇంట్లో ఒక పండగ. ఎందుకో తెలుసా? వీడియో పూర్తిగా చూడడం తెలుస్తుంది. ఈరోజు మా ఇంట్లో పండగ చేసుకుంటున్నాము. అంటే మా చుట్టాలు వచ్చారు కొంతమంది. అందుకే ఒక ఇంట్లోకి అయితే పండగ వాతావరణం ఉంది మా ఇంట్లో. నువ్వు చెప్పు, నువ్వు చెప్పమ్మా. ఎంతసేపు ఉంటారు? ఇంకా ఇంకా పూరీలు చేయాలన్నా? వంటలు అయితే ఇక్కడ వరకు వచ్చినాయి. భగవనుడు అంత పకోడీ చేసిర్రు. మా కోడలు దేవుతాను చూడగా పకోడీ చేస్తున్నాయి. హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అలాగే నేనైతే చాలా బాగున్నాను. పిండి వంటలు, చికెను, మటను, ఇంకా పిల్లలతోటి పిల్లలు దొరుకుతారు కదా ఇక్కడ. పురి సినిమా చూస్తారు వీళ్ళంతా. సినిమా కాదు, టీవీ పెట్టుకొని ఆ టీవీ కూడా ఎట్లా కూర్చోరు చూడు, నలుగురు. ఇంకా వీళ్ళు వస్తే మొత్తం టీవీ ముంగట్నే కూర్చోరు. టీవీలో దయ్యాల సినిమాలు రావాలి, వీళ్ళు ఇక్కడ కూర్చొని చూడాలి. వీళ్ళకి ఇదే ఇష్టం అంట. చూపుతా మా అమ్మాయి అంటే చూడండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ముందు అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. పొద్దున పకోడీ ఇచ్చారు, పకోడీ తింటున్నా. ఇంకా ఇంట్లో చూస్తారు కానీ పకోడీ కావాలంటే మా ఇంటికి రండి. పకోడీ, చికెన్, మటన్, జజబు అంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది మా పాప. చెప్పా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను, హాయ్ ఫ్రెండ్స్ అను. మళ్ళా చెప్పు. వాళ్ళకేమో టీవీ పిచ్చి, ఎప్పుడు టీవీ 24 గంటలు టీవీ ముందు కూర్చోబెడితే అట్లనే ఉంటారు. కానీ చదువుకోవడం మాత్రం ఉండదు వాళ్ళకి. ఇంట్లో అంతా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నా పని మీద నేను బిజీగా ఉన్నాను. నాకేంటంటే ముఖ్యంగా వీడియోలు తీసుకోవాలి, వాళ్ళు పనులు చేసుకోవాలి కదా. అవైతే చూపిస్తాను ఒకసారి. లోపల కిచెన్లోకి అయితే చూపిస్తాను ఏం చేస్తున్నాను అనేది. ఇక మా రమేష్ వండుకున్నాడు, ఇంకా లేవలేదు. టైం 11 అవుతుంది, ఇంకా వండుకున్నాడు. ఎంతసేపు ఉంటారు? ఇంకా ఇంకా పూరీలు చేయాలన్నా? ఇంకా పూరీలు కూడా కావాలి. ఇంకా ఆకలి అవుతుంది. ఇంకా తినడానికి కూడా ఇంకా ఏం చేయలేరు. ఇంకా వండుకుంటూనే ఉన్నారు. ఇంకా కనీసం టిఫిన్ కూడా ఏం పెట్టలేదు. ఇవాళ టిఫిన్ కూడా లేదు. కనీసం టిఫిన్ తింటామన్నా కొంచెంసేపు ఆగుతాం కదా. ఏమేమి కలిపి పకోడీల కళ్ళకి? ఉల్లిగడ్డ, కరివేపాకు, ఏమేమి కలిపినాం? వంటలు అయితే ఇక్కడ వరకు వచ్చినాయి. భగవనుడు అంత పకోడీ చేసిర్రు. మా కోడలు దేవుతాను చూడు పకోడీ చేస్తుంది. ఏమి ఉల్లిగడ్డ పకోడా భుజం, ఉల్లిగడ్డ పకోడీ ఇలా చేసిర్రు. ఇంకా పూరీలు చేయాలంటే ఇంకా పూరీలు చేయలేదు. దీంట్లో చికెన్ ఉండేరు. చికెన్ ఇంకా చికెన్ ఉడుకుతా ఉంది. నెయ్యి వస్తుంది, నెయ్యి కలుపుకొని నెయ్యి కలుపుకొని టేస్ట్నే బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది కొంచెం. బయట అది ముట్టుకొని వస్తాం కదా. లాగేస్తున్నాను. ఏం పెట్టు, ఏమనిపిస్తుంది నీకు? పకోడీ కావాలా? వాళ్ళు ఆల్రెడీ పకోడీ తీసుకపోయి తింటూనే ఉన్నారు. మళ్ళీ ప్లేట్ ఖాళీ తీసుకుని వచ్చారు.
పకోడీ తిని మంచిగా కలపాలి. గట్టి గట్టి కలిపి తిండంతా ఇలా ఆదివారం ఉల్లిగడ్డలు తీసుకొని చేస్తుంటే పకోడీ మళ్ళీ ఉల్లిగడ్డలు ఇక్కడ రాలే ఉండదు. వీడియో నడుస్తుంది, మీరు ఏమో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, నేను వీడియో తీస్తాను. సరే ఇంకా నా వల్ల కాదు, వాళ్ళు చేస్తే తర్వాత తినే టైంకి వచ్చాను. ఓకేనా? మీరేం చెప్తారు? ఏమొచ్చిందిరా? దయ్యమా? అమ్మ టీవీలో దయ్యం పెట్టినట్ట. వీళ్ళు వీడియో చూస్తారు, యూట్యూబ్లో వీడియో చూస్తున్నారు. సినిమా థియేటర్లో కూర్చున్నాడు, కూర్చున్నారు కూర్చోస్తాను. దయ్యాల సినిమాలు చూస్తారు, తెలంగాణ ఉత్సవం ఇక ఈమె ఉత్సవం వేసుకుంటారు, వాళ్ళు వేసుకుంటారు. ఆయన మళ్ళీ దయ్యాలే చూస్తున్నారు. నీకు భయమా నాన్న దయ్యం అంటే? వద్దా దయ్యం చూస్తావా నువ్వు? అమ్మో నువ్వు దయ్యం చూస్తావారా? అమ్మో దయ్యం వస్తుంది కదా. అమ్మో నీకు భయమా దయ్యం అంటే? అయ్యో అమ్మో అమ్మగా అయ్యో అయ్యో కోసిరా పకోడా ఇంకొక కోసిరా అన్ననా? అమ్మ ఏదిరా అన్నారు కోసిండా? అమ్మ ఇక్కడికి కొంచెం పకోడీ, నాకు కొంచెం పకోడీ, నాకు కొంచెం అన్న పాడేచ్చు. అన్న పాడేసిండా? అదే గిన్నె తీసుకో. అదే నువ్వు చేయి దెబ్బ తాకిందా? అదే చూపి తక్కువైందా? చేయి దెబ్బ తక్కువైందా? చూపెట్టు ఒకసారి. దానికా తక్కువైందా? తక్కువైందా చేయికి దెబ్బ? తక్కువైందా? తక్కువైపోయిందా అన్న? సరే తిను పెట్టు. అట్లా అన్నాడా? ఎవరు అన్నారా? పడొచ్చా? సరే థమ్స్అప్ తీసుకున్నాను కదా పిల్లల కోసం. అయిందా బుజ్జి? తిన్నాను అన్నం. పూరీలు చేసారు? పూరీలు చేసారు. ఏమేమి చేసారు చెప్పు. అన్నం వండారు ఖాళీ, చికెన్ వండారా? ఈ పూరీలు, ఇవి పకోడీ, 4 ఐటమ్స్. చికెన్, పూరీలు, పకోడీ, రైస్. ఇప్పుడు అందరు ఆకలి మీద ఉన్నారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, దగ్గర 1 గంట అయిపోయింది. అయితే మాకైతే ఆకలి అవుతుంది. ఇంకా అన్నీ తీసుకుపోయి అందరం ఒక 2 కూర్చొని తింటాము. ఇప్పుడు కళ్ళు కూడా తీసుకొని వచ్చాను. కళ్ళు పిల్లల కోసం థమ్స్అప్. మా తెలంగాణలోకి అయితే ఖచ్చితంగా కళ్ళు ఉండాలి, చుట్టాలు వస్తే. అందుకని కళ్ళు అయితే తీసుకొచ్చారు. 2 ముంతలు తీసాను. ముంత కళ్ళు 2 కమల్.
నీకు రాదు, అందుకనే ఆడ మీద కూర్చోబెట్టినా. మా అత్తమ్మ కూడా అంతే, ఆమె కూడా కూర్చోనికి రాదు కానీ కింద కూర్చుంది మాతో పాటు. పకోడీ అందరికి ఇగో నాకు తింటున్నా తిను. ఇది తినటము అది అదుకుంది కొంచెం కొంచెం నించుకొని అదుకుంది. పిల్లలకి థమ్స్ అప్ తెచ్చినాం. ఇప్పుడు అన్నం తింటున్నాము. ఇంకా చాలా లేట్ అయిపోయింది. నిన్న శివరాత్రి అయిపోయింది కదా, అందుకే నేను నాన్ వెజ్ లేదు కాబట్టి ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకున్నాము. అట్లాగే సండే కూడా కలిసి వచ్చిందని చెప్పి నాన్ వెజ్ తీసుకొని వచ్చినాం అనమాట. మటన్, చికెన్ అట్లాగే కొన్ని పిండి వంటలు చేసేసుకొని అందరితో పాటు కూర్చొని తింటున్నాము. ఈ పకోడీ చికెన్ కాంబినేషన్ బాగుంటుంది. దాంతోపాటు కళ్ళు, ఈ కళ్ళు చెట్టు కళ్ళు తీసుకొచ్చాం ఇప్పుడే. కుండలకి పోసి ఇచ్చారనమాట. మా తెలంగాణలో చుట్టాలు వస్తే ఖచ్చితంగా చెట్టు కళ్ళు అయితే ఉంటుంది. చెట్టు కళ్ళు కావాలి, కళ్ళు ఉంటుంది ఖచ్చితంగా. చిన్నపిల్లలకి అయితే థమ్స్అప్, మాజానా ఏదో ఉంటుంది. కళ్ళు ఇది కళ్ళు చెంబు, ఇది అలా కళ్ళు పోసి పెట్టారు. ఆ కళ్ళు వాళ్ళకి, ఆ ముగ్గురికి.